అనవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం రత్నగిరి కొండలపై దంపతులు ఒకటవుతున్న వేళ రత్నగిరి కొండలంతా పెళ్లిళ్లతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. ముహూర్తాల నేపథ్యంలో గత రాత్రి నుంచి విపరీతంగా భక్తజనులు రత్నగిరి క్షేత్రానికి చేరుకుంటున్నారు. అదేవిధంగా నేటి రాత్రికి అంటే 9, 10, 11వ తేదీల వరకు రికార్డు స్థాయిలో రత్నగిరి కొండలపై పెళ్లిళ్లు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్లు కూడా అదేవిధంగా జరిగినట్లుగా అనవరం దేవస్థానం అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది దంపతులు రత్నగిరి కొండలపై వివాహం చేసుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పరమ పవనమైన శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి సత్యవతి దేవి కొలువైన రత్నగిరి కొండలపై వివాహం చేసుకోవడం ద్వారా స్వామి అమ్మవార్లు ఆశీస్సులు నిండుగా ఉండి వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రత్నగిరి కొండలకు సంబంధించి అనేక ప్రాంతాలతో పాటు మట్టే వారి కళ్యాణ మండపాల్లో సైతం కళ్యాణాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క సత్యనారాయణ స్వామివారి వ్రతాలు ఆచరించేందుకు సైతం పెద్ద ఎత్తున భక్తజనులు రికార్డు స్థాయిలో హాజరవుతున్నారు. ఒక పక్క శుక్రవారం, అదేవిధంగా మరోపక్క ఈ వివాహం రాత్రంతా వివాహాలు జరిగిన దంపతులు సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున రత్నగిరి కొండలపైకి చేరుకుంటున్నారు. దీంతో నూతన వధువరులతో రత్నగిరి ప్రాంతమంతా కూడా కలకల్లాడుతూ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి చక్రధరతో పాటు చైర్మన్, ఇతర అధికార బృందం అంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా రత్నగిరి కొండలపై వివాహం చేసుకోవాలంటే మట్టేవారి కళ్యాణ మండపంలో ఉచితంగా కళ్యాణం చేసుకునే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే 30 రోజుల ముందే ఈ కళ్యాణ మండపం ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా ప్రస్తుతం అన్నవరం రత్నగిరి కొండలపై కళ్యాణాల సందడి మొదలైంది.